సో హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసానంటే కెమిస్ట్రీలో క్వాంటమ్ నెంబర్స్. సో కెమిస్ట్రీలో క్వాంటమ్ నెంబర్స్ గురించి ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఈ యొక్క క్వాంటమ్ నెంబర్స్ అనేవి ఏంటి? సో క్వాంటమ్ నెంబర్స్ అంటే ఒక ఎలక్ట్రాన్ అనేది ఉందనుకోండి. సో ఒక ఎలక్ట్రాన్, సో ఆ యొక్క ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ఎక్కడుంది అండ్ అలాగే దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పడానికే ఇక క్వాంటమ్ నెంబర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇందులో మనకి 4 టైప్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క 4 టైప్స్ ఫస్ట్. సో ఈ యొక్క 4 టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే క్లాసిఫై చేస్తాయి అనమాట. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి దాని గురించి క్లాసిఫై అనేది చేస్తాయి ఈ 4 టైప్స్ కూడా. సో ఈ 4 టైప్స్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఒక ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే బోర్ అనే ఆయన అనమాట. బోర్ అనే ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అలాగే దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎన్. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి దీన్ని షెల్స్ని ఎలాగా రిప్రజెంట్ చేస్తామంటే బై ఎన్. సో యొక్క ఎన్ వాల్యూ అనేది 1 2 3 4 రావచ్చు. ఆర్ KLMN ఇంకా KLMN ఇలా. ఎన్ వాల్యూ కనుక ఇంక్రీజ్ అవుతాయి కనుక అప్పుడు దాని యొక్క ఎలక్ట్రాన్ యొక్క సైజు అండ్ అలాగే దాని యొక్క ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే. సైజ్ అండ్ ఎనర్జీ ఇంక్రీజెస్. ఓకే. సో ఓకే. తర్వాత మనకి 4 టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్కి కొన్ని టేబుల్స్ అనేవి ఇంపార్టెంట్. కొన్ని టేబుల్స్ అనేవి ఉన్నాయన్నమాట, చిన్న టేబుల్స్. అవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో అందులో డిస్క్రిప్షన్లో మనకి లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అందులోకి వెళ్ళి ఆ లింక్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్, ఈయన సోమర్ఫెల్డ్ అనే ఆయన దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సోమర్ఫెల్డ్ అని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అలాగే దీన్ని ఎల్తో డినోట్ చేస్తాం. సబ్షెల్స్ని ఎలా కాల్కులేట్ చేస్తామంటే బై n+1 మెథడ్ యూజ్ చేసి మనం సబ్షెల్స్ని కాల్కులేట్ చేస్తాం. అండ్ అలాగే ఎల్ అండ్ కే యొక్క రిలేషన్ అనేది ఇందులో ఉంటుంది. సో దాని యొక్క రిలేషన్ ఏంటంటే L=K-1. సో దీని యొక్క రిలేషన్ అనమాట. అలాగే ఇందులో SPDF అనే ఆర్బిటల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో యొక్క టేబుల్ అనేది ఉంటుంది. S ఆర్బిటల్ అనేది ఏంటంటే స్పెరికల్ సిమ్మెట్రికల్ షేప్ అనేది ఉంటుంది. అండ్ అలాగే P వచ్చేసి డంబుల్ షేప్. D వచ్చేసి డంబుల్. అండ్ ఫోర్త్ వచ్చేసి F అనే ఆర్బిటల్లో మనకి కాంప్లెక్స్ టైప్ అనేది షేప్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. సో ఇందులో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ల్యాండే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని ఎంతో డినోట్ చేస్తాం. సో ఒక మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అనేది జీమన్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్. గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇచ్చిన ఎల్ అండ్ కే, ఏవైతే ఎల్ అండ్ కే వాల్యూ ఇచ్చిన వాల్యూకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే ఫ్రమ్ -L to +L.
including 0 or 0. సో నెక్స్ట్ యొక్క టేబుల్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, మీరేమీ కంగారు పడకండి. ఓకే, సో ఫోర్త్ వన్ స్పిన్ క్వాంటమ్ నెంబర్స్ వచ్చేసి, స్పిన్ క్వాంటమ్ నెంబర్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఉలెన్బెక్ అండ్ గోల్డ్ స్మిత్. ఉలెన్బెక్ అండ్ గోల్డ్ స్మిత్ అనే ఇద్దరు స్పిన్ క్వాంటమ్ నెంబర్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. దీన్ని ఎస్తో రిప్రజెంటేషన్ చేస్తాము. సో దీన్ని ఎస్తో రిప్రజెంట్ చేస్తామన్నమాట. అండ్ అలాగే థర్డ్, సో ఇట్ మేబీ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది ఉంటుంది. క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ అనమాట. సో దీని యొక్క పాయింట్స్ వాల్యూస్ ఏంటంటే -12 +12 -12. ఓకే, సో your clockwise maybe it +12 and anti-clockwise maybe the -12. So orally this is about quantum numbers. So thank you for watching. Thank you.